ముముక్షు వ్యవహార ప్రకరణములోని 20వ అధ్యాయము. సంతోషము. సంతోషో హి పరం శ్రేయః. సంతోషః సుఖం ఉచ్యతే. సంతుష్టః పరమభ్యేతి విశ్రామం. అరిసూదన. ఓ అరిసూదన, ఓ శత్రుమర్దన, రామచంద్ర, సంతోషము అనున్నది పరమ శ్రేయస్సు, సుఖము, విశ్రాంతి, మోక్షము కూడా అయి ఉన్నది. అట్టి సంతోషము అను దానిని సొంతం చేసుకున్న వారికి సంపదలు, రాజ్యాధికారములు, వంది మాగధ జనము వంటివి కూడా ఎండుగడ్డి పరికల వలె అతి తుచ్చమైనవే అయి ఉంటాయి. సంతోషముతో కూడిన బుద్ధిని సంపాదించిన వారు ఈ సాంసారిక దుఃఖములు వాటిల్లినప్పుడు తల్లడిల్లకుండా ఉంటున్నారు. సుఖములు పొందినప్పుడు తబ్బిబ్బు కాకుండా ఉంటున్నారు. ఆ మహనీయులు స్వయంగా సంతోషమనే అమృతం తాగి తృప్తులై శాంతియుతులై ఈ భూమిపై సంచరిస్తున్నారు. వారికి ఈ భోగ సంపదల యొక్క అర్థమేమిటో తెలియదు. అనగా వీటిలో వారికి క్రొత్తగా ప్రాప్తించవలసిందేది కనిపించదు. మధురమైన సంతోషం అనే గుణం ఆశ, దైన్యము మొదలైన దుర్భరమైన అల్ప గుణములను నశింపచేస్తుంది. అన్ని వైపులా ఆనందం వెల్లివిరయజేస్తుంది. సంతోషం అంటే ఏమిటి? అప్రాప్త వాంఛాం ఉత్సృజ్య సంప్రాప్తే సమతాంగతః అదృష్ట ఖేద అఖేదో యః స సంతుష్ట ఇహ ఉచ్యతే. ప్రాప్తించని వాటి గురించి వేదన చెందక, పొందిన వాటి గురించి తబ్బిబ్బు కాక, సుఖదుఖములచే చెంచలుడు కాక, భేదాభేదములకు మరియు ఖేద అఖేదములకు, భేద అభేదములకు, ఖేద అఖేదములకు కూడా అతీతుడై ఉండువాడే సంతుష్టుడు. సర్వదా పొందబడియే ఉన్నట్టి స్వస్వరూపముచే ఆనందము పొందుచు సర్వులను సర్వమును ప్రశాంతముగా దర్శించువాడే సంతుష్టుడు. అట్టివాని మనస్సు తన యందు తానే మౌనస్వరూపమైన తృప్తి, ఆనందములను పొంది ఉంటుంది. వాస్తవానికి ఈ జీవుడు స్వతహాగా ఆనంద స్వరూపుడే కదా. అయితే మనస్సు వివిధ విషయములను కోరుకోవటం ప్రారంభించుటచే అట్టి వాంఛల నుండే సర్వ మనోరుగ్మతులు వచ్చి పడుతున్నాయి. సంతోషముచే శీతలము పొందిన చిత్తమునందే విశుద్ధమైన జ్ఞానము, విజ్ఞానము వికసిస్తోంది. సంతోష సూర్యుడు ప్రకాశించే చోట దిగులు, అసూయ, దోషదృష్టి మొదలైన వాటి రూపమైన అజ్ఞానపు చీకటి తొలగిపోతోంది. ఆశ అనుదానికి వివశమై సంతోషం కోల్పోతున్న చిత్తము ధూళిచే కప్పబడిన దర్పణం వంటిది. అందు జ్ఞానవాక్యములు ఎట్లా ప్రతిబింబిస్తాయి చెప్పు? మాకీ లోటుబాట్లన్నీ ఉన్నాయి కదా, మేము జ్ఞాన విషయాలు ఎట్లా వింటాం? మేం పొందాలనుకున్నవి పొందనివ్వండి, అప్పుడు చూద్దాం అని జీవుడు ఆశల వెంటే పోచున్నాడు. దుఃఖించుట, ద్వేషించుట, ఒకరినొకరు తప్పులించుకునుట ఇవే అలవాటు అయి ఉంటున్నాయి. సంతోషముగా ఉండుట అన్నది ఎందుకు అభ్యాసముగా చేసుకోరాదు? సంతోష మనస్కుని నుండి శారీరక మానసిక వ్యాధులు దూరంగా ఉంటాయి. ఒకానొకడు నిరుపేదయే అయినప్పటికీ అతడు కనుక తన మనస్సునందు అకృత్రిమమైన సంతోషమును నింపుకోవటం జరిగితే అట్టివాడి ముందు ఈ రాజ్యాలు ఏలే వాళ్ళు కూడా ఎందుకు పనికిరారు. అట్టి అభ్యాసము తప్పకుండా సాధ్యమే అని సర్వజనులను దృష్టిలో పెట్టుకుని చెప్పుచున్నాము. నా అభివాంఛతి అసంప్రాప్తం ప్రాప్తం భుంక్తే యథాక్రమం యః సుసౌమ్య సమాచారః సంతుష్ట ఇతి కథ్యతే. అప్రాప్తములైన విషయముల గురించి ఖేదము చెందకుండా ప్రాప్తములైన వాటిని ఉత్తమ అవగాహనతో అనుభవిస్తూ సౌమ్యమైన ఆచరణ కలిగి ఉండే వానికి సంతోషము ఒక అలవాటుగా అవగలదు. అట్టి సంతోషముతో పరిపూర్ణముగా తృప్తి పొందిన విశుద్ధ చిత్తము గల మహాత్ముని వదనము చూచినవారు అనిర్వచనీయమైన సంతోషానుభవం పొందుతారు. లక్ష్మీదేవి వేంచేసి ఉన్న క్షీర సముద్రం ఎట్లా ఉంటుందో ప్రసన్నత్వము సంతరించుకుని ఉన్న అతని ముఖము కూడా అట్లే అత్యంత శుభదాయకమై ఉంటుంది. ఓ జనులారా, మీరు సర్వదా నిరతిశయమైన ఆనంద రూపమునే అవలంబించండి. అభ్యాసవశం చేత ఇది తప్పక సాధ్యమే. మేము ఏమి పొందామని అని స్వల్ప విషయములను దీర్ఘదర్శనం చేయుటచే
మీకు అట్టి అభ్యాసం కొరవడుతుంది. స్వయంకల్పిత దోషములైనట్టి తృష్ణ, అసంతృప్తులు అత్యంత ప్రమాదకరమైనవి. అవి మనస్సును అనేక దోషములచే, మోహములచే, అపార్థములచే నింపివేస్తున్నాయి. అందుచేత పౌరుష బలం చేత తృష్ణను జయించివేయండి. తృష్ణ ఉన్న చోట సంతోషం ఎట్లా ఉంటుంది చెప్పండి? సంతోషము అను మాధుర్యముతో నిండి ఉన్న చిత్తము స్వయముగా తనంతట తానే శాంతశీలమగు బుద్ధి స్థైర్యములను పొందుతోంది. సంపదలు కూడా సంతోష చిత్తుని మృత్యుని వలె అనుసరిస్తున్నాయి. తన యందు తానే సంతుష్టుడైన వాడు ఇతరుల శారీరక, మానసిక రుగ్మతలను క్షీణింపచేయగలడు. కలంకరహితము, శీతలము, విశుద్ధము అయినట్టి చిత్తవృత్తి స్వయంగా సంతోషమును పొందుతోంది. అట్టి చిత్తవృత్తి కలవాడు సమబుద్ధితో కూడుకునినవాడై ప్రశాంతము, మౌనము, ఆనందము, ఉత్సాహము ఒకే సమయంలో తన ముఖమునందు ప్రకటించుచున్నాడు. అట్టివాని ముఖము చూచినంత మాత్రం చేత మనందరికీ ఆనందము, సుఖము కలుగుచున్నాయి. అట్టి పురుషుడు తారసపడినప్పుడు అతనికి దేవతలు, మునులు కూడా నమస్కరించుచున్నారు.